నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. పంచాయతీ కార్యదర్శిపై లంచం ఆరోపణలు, విచారణ చేపట్టిన ఎంపీడీఓ. ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి. సెంటర్ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్. నెలాఖరులోగా లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశం. ఇక వార్తల్లోని వివరాలు. కొనుగోళ్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులని నిండా ముంచిందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదిలా మండలంలోని ఉప్పరపల్లి, గోపరపల్లి, హరిపురం, కొలనూరు తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి అండగా ఉందని, అన్నదాతలు నష్టపోవద్దనే సంకల్పంతో వడ్లు కొనుగోలు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కలెక్టర్, సంబంధిత అధికారులు అందుబాటులో ఉన్నారని, రైతులెవరూ ఆశ్చర్యపడాల్సిన పనిలేదని వివరించారు. వడగండ్ల వానలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని సంచులు, కవర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వివిధ రకాల ధాన్యానికి సంబంధించిన రేట్లను సూచించే పట్టికలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి పంటతో పాటు మొక్కల్ని సైతం కొనుగోలు చేస్తామని, ఆ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. అదేవిధంగా సన్నవాళ్ళు కూడా తీసుకుంటాం. మరి ఎన్నడూ లేని విధంగా మరి నిజంగా కూడా గతంలో నాకు తెలిసి ఒక రైతు బిడ్డగా, ఒక రైతు నాయకునిగా నేను చూసినంత వరకు మరి ఇంత పెద్ద ఎత్తున పంట రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇవాళ ఎకరాకు 40 క్వింటాలు అనేది యావరేజ్ అయిపోయింది. 40 బస్తాలు అనేది 70 కిలోల చొప్పున యావరేజ్ అయిపోయింది. 40 కిలోలు 40 బస్తాలు 70 కిలోలు, అదే 45, 50, 55 బస్తాలు 60 బస్తాలు కూడా ఇవాళ వరిధాన్యం దిగుబడి వచ్చింది. ఇది చాలా సంతోషకరం. మరి మీకు అందరికీ కూడా అర్థం కావాలి, ఇంత పంట రావడానికి కారణం ఏంటంటే ధర్మం అనేది కాన్స్టిట్యూన్సీలో 4 పాదాలతో నడుస్తుంది. ఎక్కడ అవినీతికి తావులేదు, ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. జగిత్యాల జిల్లా బీర్పూర్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, వరిధాన్యం కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి తమది వ్యవసాయ కుటుంబమని, పంటల సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని చెప్పారు. సన్న రకం వడ్ల సాగు పెంచేందుకు ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే కాదని, రైతులు, ప్రజలు కూడా అందులో భాగమని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా మొక్కజొన్నను కూడా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు చేసి అధిక లాభాల్ని సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేడీసీసీ జిల్లా సభ్యులు ముప్పాళ్ల రామచంద్రరావు, ఎంపీడీఓ భీమేష్, తహసీల్దార్ సుజాత, సర్పంచ్ హరీష్, మాజీ పాక్స్ చైర్మన్ నవీన్ రావు, నారపాక రమేష్ పాల్గొన్నారు. 80-90 ఎకరాలు ఖచ్చితంగా దుంతుటి బీడు పెట్టకపోదు. లాభమా నష్టం వేరే విషయం. మా బాపు పెద్ద వకీలు ఉండే కూడా బాగా ఆనుకొని ఉంటుంది. ఇప్పుడైతే మా జైత్యాల అంతగా ఊరే అంతే, మొత్తం జైత్యాలు కలిపేసినాం. కాబట్టి వ్యవసాయంలో అక్కడ ఉన్న రైతులతో అంతర్గామ రైతులు కూడా అన్ని రకాల పంటలు పండిస్తారు. మీరు ఒక్కసారి అంతర్గామకి వచ్చి చూస్తే ఈ పంట ఉన్నదా ఇది లేదా అని కనబడదు. అంటే అట్లా మేము అంత ముందు కూడా అట్లే పండిస్తాం. ఉల్లిగడ్డలకి వెళ్ళి పెడితే పసుపులకు వస్తే చెప్పులు వేసుకొని పోతామని మా తాత చెప్తుంది. అట్లా అన్ని రకాల పంటలు, పొప్పటి తోట కనబడుతుంది, డ్రాగన్ ఫ్రూట్ కనబడుతుంది, మామిడి కనబడుతుంది, మోసంబి కనబడుతుంది, నిమ్మకాయలు కనబడతాయి, జామ చెట్లు కనబడతాయి.
చూస్తూ వాళ్ళతో బాగా రెగ్యులర్గా అనుభవం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆషన్నపల్లి, అంకంపల్లి, మడిపల్లి, పెద్దంపేట, మల్యాల, కిష్టంపేట తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో స్పెషల్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఇదిలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి నిబంధనల ప్రకారం వడ్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో ఎలాంటి తరువు లేకుండా కొనుగోలు జరుగుతున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదియ, సీఈఓలు విజేందర్, కొల్లేటి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయినా కూడా ఇక్కడి వరకు కూడా నీళ్ళు వచ్చి మానేరులో, నక్కలవరిలో, హుసేన్మే వాగులో నీరు పడడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మండల నాయకత్వం సోదరులు సారన్న గారు, పెద్దలు విజయన్న గారు, అదేవిధంగా గాజరవేది సాధారణ పార్టీ ప్రెసిడెంట్ గారికి రైతుల పక్షాన, మా మార్కెట్ కమిటీ పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మరి ఎమ్మెల్యే గారు దారి మరలి మరి రైతులు అడ్డం తిరిగితే నీళ్ళు అడిగితే మరి ఆ దారిలో పోతే రైతులు అక్కడ దారిలో కూర్చున్నారు అనేటువంటి దానివల్ల ఈ పక్కన ఇట్లా నిద్లాపూర్ నుంచి దారి మళ్ళీపోయినటువంటి సందర్భం చూసినాం. వశాత్తు పరిపాలకుడు ఉత్తముడైతే మరి పంట కూడా బాగా పండుతుంది అనడానికి ఇది నిదర్శనం. ఇవాళ మరి 1010 కానీ 1010 సైఫన్ మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇంకా డబ్బులు రానటువంటి సందర్భం. 1 కోటి రూపాయలతోటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లను అప్రమత్తం చేసి కెనాలు ఇక్కడ దాకా తీస్తే ఈరోజు మనం పోయినసారి కానీ ఇప్పుడు కానీ నీళ్లు నింపుకునేటువంటి సందర్భం చెర్లల్లో వస్తూ ఉంది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారి కృషి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ పంట మంచిగా వచ్చిందానికి నిదర్శనం. అదే నైనార్ కెనాల్ కూడా పెద్దరాతిపల్లి వరకు కూడా అక్కడ కాలువ పూర్తిగా సిల్ట్ తీసేయడం జరిగింది. ఆ రైతుల పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ముట్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ తులా మనోహర్ రావు, సింగిల్ విండో స్పెషల్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతు నాయకుడిగా ఉన్న పెద్దపల్లి శాసనసభ్యుడు ప్రభుత్వ వైపు విజయరమణారావు గారికి వాస్తవంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన నుండి ప్రతి సీజన్లో ఎలాంటి గింజ కటింగ్ లేకుండా రైతులకు పక్షాన నిలబడి ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు నిర్ఘాటంగా కొనసాగుతూ ఉన్నది. అంతేకాకుండా దానికి తోడు అధిక దిగుబడి రావడానికి కూడా వారి కారణం. ఎన్నడూ కూడా మన టైలెంట్ ప్రాంతం ముట్లపల్లి అనేది చివరి ప్రాంతానికి నుంచి ప్రభుత్వాలు రైతులకు ఇబ్బంది కాకూడదు అని చెప్పి ప్రతి గ్రామంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వాళ్ళని ఇక్కడే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపించడం జరుగుతుంది. ఇంత పూర్వం అంటే ఎక్కడెక్కడో మార్కెట్ యార్డ్లో అక్కడెక్కడ దూరం పోయి అమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి మాత్రం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులకు నేను విన్నపం చేసేది ఒకటే, ధాన్యం తాళ లేకుండా చూసుకోండి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ధూల్కట్ట, ఎలిగేడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి విప్ విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కటింగ్ల పేరిట రైతులని దోచుకు తిన్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు సాగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామరాజేశ్వరరెడ్డి, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు మారం కొమరయ్య, ప్రవీణ్, రంగులత, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, సీఈఓలు విక్రమ్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. వాటితో పాటు మక్కలు కూడా మార్కెట్ ద్వారా మన అన్ని మండల కేంద్రాలు కూడా మార్కెట్ సెంటర్లు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాం. ప్రతి గింజను కూడా చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం తీసుకోవడానికి 100% సిద్ధంగా ఉంది. మరి వాటితో పాటు వర్షాకాలం పంట కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఈసారికి అంతకంటే చాలా మెరుగ్గా రైతులకు డాడీ కానీ మక్కలు కానీ పండడం జరిగింది. మరి రుణమాఫీ రైతులకు మన 7 మండల దాదాపు 20 కోట్ల వరకు రుణమాఫీ జరిగింది. నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేయడం, మద్దతు ధర ఇవ్వడం. జగిత్యాల జిల్లా నగనూరు గ్రామ పంచాయతీలో లంచం ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అరిఫుద్దీన్ లంచం డిమాండ్ చేసినట్లు గ్రామానికి చెందిన రేగుంట గంగమ్మ అనే మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యాలయ సమీపంలో 50,000 రూపాయల నగదు కార్యదర్శికి ఇచ్చేందుకు గంగమ్మ ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ విచారణ చేపట్టారు. కార్యదర్శి లంచం అడిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలను కార్యదర్శి ఖండించారు. గంగమ్మ ఇంటి స్థలంపై ఫిర్యాదు రావడంతోనే ఫోటోలు అప్లోడ్ చేయలేదని, సర్వే పూర్తయ్యాక నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ పూర్తయితే నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. ముగ్గు పోసుకున్నాం సారు. ఆ ముగ్గు పక్క పొన్న గెట్టోళ్ళు మా దాంట్లో పోసిండ్రని ముగ్గునంతా ఇట్లా కాళ్ళతో నూకేసిండ్రు సార్. నూకేసిండ్రు 30 తారీఖు నుంచి ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు వస్తే నెల అవుతుంది సారు. దాన్ని మేము ఏడికి పోవాలంటే అక్కడికి అన్ని సార్ల దగ్గరికి పోయినాము, పోలీస్ స్టేషన్లో పెట్టినాం, ఏడికి పోయినాం, మాకేమి కూడా న్యాయం జరుగుతుంది సార్. విన్నారా? మాకు ఇప్పుడు మొన్న మా ఆయన లేడు, కార్యదర్శులను ఉప సర్పంచి అమ్మాలతో నేను ఎట్లా చెడి ఎత్తా కానీ నాకు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి. మరి ప్రశాంత్ సార్ కూడా నాతో అన్నాడు, కార్యదర్శి ఉప సర్పంచ్ కూడా అన్నాడు. వేరే కాడ 50,000 రూపాయలు తీసుకొచ్చి ఈ సార్కి ఇచ్చైనా మేము పిల్లటు ఫోటో కొట్టించుకొని పిల్లటు కట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ వీడికి నిన్న వచ్చినాం 50,000 కట్టుకొని ఇయ్యవేయిన సారు నాకు దొరకలేదు సార్. ఉరుకుడు నేను కూడా ఉరికినా సార్, ఉరికినా కానీ తీసుకోలేదు, మాకు ఫోటో కొడతలేడు, ఇది మాకు న్యాయం చేస్తలేరు సార్. ఏందని అంటే నిన్న ఇట్లా డబ్బులు సెక్రటరీ మీద విసిరి పారేసి మా ఇల్లు ఆపుతున్నాం అని చెప్పి ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళని పిలిచి షూట్ చేయడం జరిగింది. అయితే ఆ విషయంలో మేము కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చుకున్నాం. దాని పూర్తి ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కలెక్టర్ గారికి ఇచ్చుకున్నాం, అట్లనే ఎంఆర్ఓ గారికి ఇచ్చుకున్నాం, అట్లనే ఎస్ఐ గారికి కూడా దరఖాస్తు ఇచ్చుకోవడం జరిగింది. అట్లనే ఎంసీ కూడా మేము సర్వే కట్టుకున్నాం, ఆన్లైన్ సర్వే కట్టుకున్నాం. సర్వే వచ్చేంత వరకు వాళ్ళకి వచ్చినా వాళ్ళకి వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు వస్తే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక ఆరోపణ నా మీద వచ్చిందండి. ఏంటిది, సెక్రటరీ గారిని నేను 50,000 అడిగినా అని చెప్పేసి ఒక ఆరోపణ చేసారు. అది 100కు 100% ఫేక్ అన్న. నేను ఎవరిని ఎలాంటి డబ్బులు ఎవరిని అడగని లేదు, అసలు ఆ విషయమే ఏది లేదన్న, అదంతా ఫేక్ అన్న. దాన్ని నేను ఖండించుతున్నా. మీరు ఎవరినన్నా సెక్రటరీ గారిని ఎంక్వైరీ చేసుకోరు, ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోరు. నేను ఎవరి దగ్గర ₹1 కూడా అడగని లేను, ఆశించని లేను, నాకు అవసరం లేదన్న. అదంతా ఫేక్ న్యూస్ అన్న. పక్క పొన్న ఒక ల్యాండ్ ఇష్యూ ఉండన్న, దాని గురించి అది చేసిన తప్పితే అసలు ఈ డబ్బుల విషయం ఇంతవరకు ఎవరితో ఏం కూడా డిస్కస్ లేదన్న. 31/3/2026 రోజున ఇదొకటి గ్రామ పంచాయతీలో కూడా వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క హద్దు అనేది నిర్ణయించే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలకు కానీ ఎలాంటి అనుమతులకు కానీ పర్మిషన్లు, అంటే గృహ నిర్మాణాల అనుమతులకు పర్మిషన్లు ఇవ్వద్దు అని చెప్పేసి అని సంబంధిత పక్కన ఉన్నటువంటి స్థలం వాళ్ళు ఫిర్యాదు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి సమర్పించడం జరిగింది. ఈ ఎవరైతే రేగుంట నర్సయ్య అంటే రేగుంట గంగు వాళ్ళ భర్త గారు ఉన్నారో, నా దగ్గరికి రాగానే ఇమీడియట్గా నేను వచ్చి స్థలాన్ని పరిశీలించినాను. వాళ్ళను ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. మాకు ఒక 10 రోజుల సమయం వాళ్ళు కోరిరు. 10 రోజుల లోపల ఈ యొక్క మేము ఆల్రెడీ సర్వే కట్టినాము. సర్వేయర్ వస్తే ఆ సర్వే అనేది హద్దులో డిసైడ్ చేసినచో మేము ఇమీడియట్గా వాళ్ళ స్థలం లోపల వాళ్ళు కట్టుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రేగుంట నర్సయ్య గారు ఖచ్చితంగా నేను నా హద్దులనే కట్టుకుంటానని చెప్పడంతో ఈ సర్వే కోసం అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. ఆరోపణ చేస్తున్నారు డబ్బులు అడిగిరు అని చెప్పేసి. కానీ వాళ్ళ దగ్గర ఏమన్నా మనకు ఫోన్లో కానీ అడిగినట్టు కానీ వాయిస్ రికార్డింగ్ కానీ లేకపోతే అలాంటి ఆధారాలు అయితే ఇప్పటివరకు అయితే నాకైతే ఎలాంటి సమర్పించలేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా సమర్పిస్తే అవి కూడా దీనికి మనం అటాచ్ చేయడం జరుగుతుంది. వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టబూత్కూర్ కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టబూత్కూర్లోని కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నెల రోజుల ముందే రైస్ మిల్లర్లు, ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు, లారీ యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసేవారమని గుర్తు చేశారు.
పంటలు చేతికొచ్చినా పలుచోట్ల కొనుగోలు ప్రారంభం కాలేదన్నారు. 2 రోజుల్లో చొప్పదండి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి గంగధర చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి, కాసారం సర్పంచ్ దామోదర్, బీఆర్ఎస్ నాయకులు అఖిల్ మొహమ్మద్, అజ్జు రైతులు పాల్గొన్నారు. గతంలో కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెల రోజుల ముందే మరి అనేక రివ్యూలు కలెక్టర్ గారితో మంత్రులతో రివ్యూలు పెట్టి ఐకేపీ వాళ్ళు ప్యాక్స్ వాళ్ళతో మరి అందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకొని లారీ అసోసియేషన్ వాళ్ళతో రైస్ మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే వారం రోజుల లోపు డబ్బులు వేసేటువంటి వాళ్ళం. ఇవాళ మా కొనుగోలు చేసే దిక్కే లేదు. ఇవాళ అక్కడక్కడ తూతూ మంత్రంగా ధాన్యం కొనుగోలు సెంటర్లను మరి ఇనాగ్రేషన్ చేసిండ్రు, అక్కడొకటి. కానీ గట్టుబుత్కూరు లాంటి ప్రాంతంలో ఇప్పటికీ ఒక మనిషి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి మరి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక 20 రోజులుగా ధాన్యాన్ని ఆరబోస్తూనే ఉన్నారు. మళ్ళా ఎక్కడ దెబ్బన రాత్రి వర్షం వస్తుందని దాన్ని కప్పుతూనే ఉన్నారు. ఇట్లా రైతు దాన్ని కాపాడుకోవడం కోసం కావాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కనుక ధాన్యాన్ని 2 రోజుల లోపు చొప్పదండి నియోజకవర్గంలో కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన, రైతులారా ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. రైతుల పక్షాన గంగాధరలో 2 రోజులలో కొనుగోలు జరగకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ధాన్యం కొనుగోలు చేసేదాకా మిమ్మల్ని వెన్నంటి పోరాటం. రామగుండంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు అందజేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారుల్ని ఆదేశించారు. రామగుండం మండలంలోని జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అక్కడి మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇండ్ల వద్ద నీరు, విద్యుత్, రహదారులు తదితర ప్రాథమిక సదుపాయాల్ని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాలపల్లి, పాములపేటలో ప్లాట్లు పొందిన వారికి ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతరం రామగుండం మండలంలోని న్యూ మారేడుపాకాలో R&R కాలనీ పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గంగయ్య, రామగుండం తహసీల్దార్ రవీందర్ రావు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ పాలనలో జరిగిన నిధుల దుర్వినియోగంపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రాక్టర్, డీజిల్ బిల్లులు, ఇంటి పన్నుల వసూలులో అవకతవకలు జరిగాయని గ్రామస్తుడు రవికుమార్ ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎల్పీఓ దేవకీదేవి వెన్నపల్లి గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు. 2 ఏళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలించాల్సి ఉన్నందున సంబంధిత ఫైళ్లను సీజ్ చేసి కార్యాలయానికి తీసుకెళ్లారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని, అవినీతి రుజువైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు రవికుమార్ మాట్లాడుతూ గ్రామ సభలు, ఫోరం తీర్మానాలు లేకుండానే అప్పటి స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శి కలిసి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెన్నపల్లి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పాలనలో మనకి గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగినదని మనకు రవికుమార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోనే వెన్నంపల్లి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో కొంత డీజిల్ పేమెంట్లు సరిగా జరగలేదనని, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ప్రోత్సహించిందని వీటి మీద కంప్లైంట్స్ రావడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగా ఏం చేశామంటే కొంత శాలరీస్ అంటే స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో వచ్చిన డబ్బులు చాలా వరకు మనకు మల్టీపర్పస్ వర్కర్లకు వచ్చినాయి, డీజిల్ పేమెంట్స్కి సంబంధించినవి వచ్చినాయి. తర్వాత ఇంకా అదర్ పన్నులు కూడా ఏమైనా ఉంటే కూడా మొత్తం టోటల్ రికార్డ్ అంతా వెరిఫై చేస్తాము. దానిలో భాగంగానే మేము ఈ విచారణలో భాగంగా ఈ రికార్డ్ అంతా కూడా మేము సీజ్ చేసి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రతి బిల్లును కూడా తరోగా వెరిఫై చేసిన తర్వాత విచారణ నివేదిక మన జిల్లా పంచాయతీ అధికారి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వబడును. తదుపరి ఆ రిపోర్టును అనుసరించి మా పై అధికారులు చర్యలు తీసుకుంటారు. వెన్నంపల్లిలో గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై మన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద స్పందించి డిఎల్పిఓ గారిని విచారణ నిమిత్తం ఈరోజు
4/2020 రోజున విచారణకు పంపించడం జరిగింది. దాని మీద రికార్డుల పరిశీలన మీద ఎలాంటి అవకతవకలు ఉన్నా కూడా వారిని తగు న్యాయం జరిగేటట్టు పరిశీలించి న్యాయం చేయగలరు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ సాయిని నరసయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల్ని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పరామర్శించారు. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమిశెట్టి విజయ్, క్రాంతికుమార్, వెంకటరెడ్డి, గూడూరు మధు, సుంకపాక రాజు, మంత సందీప్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో హిందూ విరాట్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 8 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు తరలివచ్చారు. లింగన్నపేట ఉపమండల పరిధిలోని భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సమ్మేళనానికి వ్యాసోజుల రాధాకృష్ణ శర్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రిఫ్లెక్షన్ ఛానల్ అధినేత ఆమోగ్ దేశపతి హాజరై మాట్లాడారు. హిందూ ధర్మం కేవలం మతం కాదని అది ఒక ఉన్నతమైన జీవన విధానమని చెప్పారు. ప్రపంచంలో గొప్పదైన హిందూ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ విభాగ్ సంపర్క ప్రముఖ్ ఎమ్మరనేని అశోక్రావు, పద్మారెడ్డి, రామశర్మ, సుదర్శన్ శర్మతో పాటు 8 గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్టేజ్ మీద నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాట్లాడతాం పోతాం. నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చిన, రాత్రి పోయేసరికి 2 అవుతుంది, మళ్ళీ పడుకుంటారు, రేపు పొద్దున ఇంకో దగ్గరికి పోతాం. మీరు కూడా ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారు, తింటారు, ఇంటికి పోతారు. అయిపోయిందా? ఏమన్నా మారుతుందా? కేవలం మైకులు పట్టుకొని ప్రసంగాలు నేను ఇవ్వడం, మీరు వినడం. నేనని కాదు, నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే, మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా ఏది మారదమ్మా ఈ దేశంలో. ఆచరణలోకి రావాలి. వ్యక్తి నిర్మాణం అనేటటువంటి అతి అద్భుతమైనటువంటి వ్యవస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అందుకోసం 100 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఈ దేశంలో ఇంత అద్భుతంగా ఆ సంఘం అనేది నడుస్తూ ఉన్నది. సంస్కారం ఉంటాం. ఈరోజు విద్య ఉంటున్నది, బుద్ధి ఉండలేదు. చదువుకుంటున్నది, సంస్కారం ఉండలేదు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆదివరాహస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
వేములవాడలోని పంచముఖ హనుమాన్ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రసన్న కుమార్ బాలరాజు ఆధ్వర్యంలో అర్చక బృందం స్వామివారికి 108 కలశాలతో మహాభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా రామనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ హనుమంతుడికి 108 కలశాభిషేకం అత్యంత విశిష్టమైన పూజ అని, తద్వారా భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని కూనారం రోడ్లో గల డబుల్ బెడ్రూమ్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యల్ని చైర్మన్ దృష్టికి తీసుకురాగా ప్రణాళికబద్ధంగా సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటికే చందపల్లి, రాంపల్లి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల వద్ద రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. శానిటేషన్, విద్యుత్ సరఫరా పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సిరిరెడ్డి శ్రీనివాస్, వడ్డే సంపత్, ఉపాధ్యక్షులు గడ్డం రవి, జీడీ కిరణ్ పాల్గొన్నారు. ఆరోవాడ కమిషనర్ చిన్న సుజాత గారికి, అదేవిధంగా సోదరులందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సమస్యలు ఈరోజు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు 3 కోట్ల పైసలకు తోటి సద్దపల్లి డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ ఆ మెయిన్ రోడ్డు బీటీ రోడ్లు చేయడం జరిగింది. ఇక ముందు ఇది కూడా టెండర్లు అయి ఉన్నాయి, రోడ్లు కూడా టెండర్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా అతి త్వరలోనే మొదలు పెడతాం. రోడ్లు సిటీ లైట్స్ అన్నారు, సిటీ లైట్స్ కూడా అతి త్వరలో టెండర్ అయ్యి అది కూడా మన 16 లక్షల టెండర్ చేసినాం. ఆ లైట్స్ రాగానే అవి అన్ని పోలుకు బిగిస్తాము. వాటర్ సమస్య అన్నారు, వాటర్ సమస్య కూడా మేము ఖచ్చితంగా పిట్టర్ని పిలిచి ఇప్పుడు అరగంట ఇడిచిపెడితే ఇంకో అరగంట ఎక్కువ ఇడిచిపెట్టమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా సమస్యలు ఏమున్నాయి, మన డ్రైనేజ్ సమస్య కూడా తీర్థం మీద వాటర్ కూడా మురికి వాటర్ వస్తుందని చెప్తున్నారు. ఎల్లమ్మ ఆలయంలో చోరీకి యత్నించిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. ఆలయంలోని హుండీని దోచుకునేందుకు యత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా కమిటీలో కీలక నియామకాలు జరిగాయి.
సంస్థ బలోపేతమే లక్ష్యంగా జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ నూతన పదాధికారుల్ని ప్రకటించారు. జిల్లా జాయింట్ సెక్రటరీగా కాలువ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన పులసాని సునీల్ రావు, అడిషనల్ జనరల్ సెక్రటరీగా వెన్నంపల్లి గ్రామానికి చెందిన బిసగోని సాయిరాం నియమితులయ్యారు. సంస్థ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అమృత వీర ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కొండల రాజేందర్ కుమార్ వారికి నియామక పత్రాల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీఐ సభ్యులు బోగే లింగమూర్తి, మహ్మద్ ఆరిఫ్, అల్లీ జే, శాంత, సరోజా, మహేందర్ పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ ఆఫ్ కౌన్సిల్ ఇండియా తరఫున మా పెద్దపల్లి డిస్టిక్ నుండి జాయింట్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు మా చైర్మన్ గారికి, శ్రీకాంత్ గారికి, మరియు మా రాజేంద్ర సార్ గారికి, మరియు నా హెచ్ఆర్సీఐ కుటుంబ సభ్యులందరికీ నాకు ఈ సభావేదిక మీద కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మానవ హక్కుల సంరక్షణ, మానవ హక్కులకు ఎక్కడైనా భంగం కలిగినా, ఎక్కడ ఆటంకం వచ్చినా మన సంస్థ నుంచి నేను ముందుండి మా ప్రెసిడెంట్ గారి సహాయ సహకారాలతో ముందుండి అన్ని వేళలా ఖచ్చితంగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లి జనగణనకు ప్రజలు సహకరించాలని రుద్రంగి తహసీల్దార్ పుష్పలత గ్రామస్తులకి సూచించారు. స్వీయ గణన ద్వారా తమ పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. జనగణన నమోదు చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అవగాహనతో వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మనం ఇండియా వైడ్గా రేపు నుంచి మొదలు కాబోతుందని, రేపు ఉదయం 10 గంటలకు డిస్ట్రిక్ట్ సెన్సస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మన జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన పిదప మండల స్థాయిలో రేపు స్వీయగణన ప్రోగ్రామ్ని మేము ఇక్కడ ప్రారంభం చేస్తూ ఉన్నాము. దానికి గాను గౌరవ ప్రభుత్వ మన వేములవాడ ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నారు. రేపటి నుండి ప్రజలందరూ కూడా వారి గణనను వారే స్వీయంగా వారి మొబైల్ ద్వారా చేసే అవకాశాన్ని కల్పించారు. జనాలందరూ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇటు వీడియోని, సమాచారాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది htSC.census.gov.in ద్వారా ప్రజలందరూ కూడా ఈ వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ అయిపోయి వారి సమాచారాన్ని అందులో పొందుపరిచే విధంగా యాప్ను రూపొందించడం. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరించుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ రాముడు ప్రజలు కోరారు. ప్రతి ఒక్కరూ ఓటర్స్ మ్యాపింగ్ చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2002 తర్వాత ఓటు హక్కు పొందిన వారు తమ తల్లిదండ్రుల వివరాలతో సమీపంలోని BLOల వద్ద మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు. అంతకుముందు ఓటర్ కార్డు ఉన్నవారు ప్రస్తుతం ఉన్న ఓటర్ వివరాలతో మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు. అనంతరం సర్పంచులు, BLOలతో సమావేశం ఏర్పాటు చేసిన తహసీల్దార్ సర్వేపై వారికి పలు సూచనలు చేశారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల క్రమము మన పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారు మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు RDO పెద్దపల్లి గారి ఆదేశాలను అనుసరించి ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఓటర్లందరూ తమ యొక్క వివరాలను 2002లో ప్రచురించబడినటువంటి ఓటర్ జాబితాతోని వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో కానివ్వండి, మిగతా బంధుత్వంకు సంబంధించి మ్యాపింగ్ చేసుకోవాలని ప్రతి ఓటర్ను కోరడం జరుగుతున్నది. 2002 తర్వాత వాళ్ళు ఉన్న వాళ్ళైతే 2002 లిస్టులో లేకుంటే వాళ్ళ పేరెంట్స్తో మ్యాపింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి BLOలను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లు అందరూ వారి వారి PSO వారిగా ఉన్న BLOల దగ్గరికి వాళ్ళ వివరాలను తీసుకొని BLOల గారికి చెప్పి వాళ్ళ యొక్క ఓటర్ను మిగతా వాళ్ళ తల్లిదండ్రులతోని 2002లో ఉన్నటువంటి లిస్టుతోని మ్యాపింగ్ చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మిడ లక్ష్మీ నరసింహారావు. ఇటీవల నూతనంగా ఎన్నికైన వేములవాడ IJU ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని తన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో IJU జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్,
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాపల్లి శ్రీనివాస్తో పాటు కార్యవర్గ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణానికి మరి అధ్యక్షులు, కార్యదర్శి, వారి కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, మళ్ళీ శుభాకాంక్షలు. ఎందుకంటే జర్నలిజం అంటే నిస్వార్థంగా దినము రాత్రి అనకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇక్కడ జరిగేది చూపించే ఒక రిస్క్తో కూడుకున్న పనిలో వృత్తిలో ఉన్న ఈ సోదరులందరూ మరి వారి కార్యవర్గానికి, వారి అన్నిటి కూడా మరి కార్యవర్గానికి ఎన్నుకోబడ్డ వారందరికీ శుభాకాంక్షలు ఎందుకు తెలియజేస్తున్నా అంటే దినం రాత్రి వారికి ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా వారికి తగినంత ఆర్థిక సహాయం వారంటే వారి నిజంగా కూడా సరిపోదు వాస్తవంగా చెప్పాలంటే. మరి వారు రాసినంత కొంతమందికి సంతోషమైన, చాలా మందికి బాధ కూడా ఉంటుంది. ఏదేమున్నా నిజంగా నిర్ధారంగా వారి ఉన్నట్టు రాసిన సందర్భంలో ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొనే ఈ వృత్తిలో మరి వారు ముందటికి వచ్చి వారి మరి జర్నలిస్టులందరూ కూడా వారి పక్షాన పని చేయాలని మరి ముందటికి వచ్చి చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందని మరి ధైర్యంతో ముందటికి పోవాలని వారికి మరి సూచిస్తూ వారికి మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రజాపాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కోట్లాది రూపాయలతో నిధులతో సుల్తానాబాద్ మున్సిపల్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 12వ వార్డులో గతంలోనే 60 లక్షల రూపాయలతో పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 98 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి పనులు చేపడుతున్నట్లు వివరించారు. గత పాలకులు సుల్తానాబాద్ ను భ్రష్టు పట్టించారన్న ఆయన ప్రస్తుతం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు కాలనీలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిర్దు రాధాకృష్ణ, స్థానిక కౌన్సిలర్ అమీర్శెట్టి శ్రావణి రాకేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినపాల ప్రకాష్ రావు, పలు వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆగింది. ఇలా రాబోయే 1 మంత్ తర్వాత 4 నెలల తర్వాతనే పాలు స్టార్ట్ చేయడం ఉంది. ఎందుకంటే ఇండలు విపరీతంగా కొడతా ఉన్నాయి. మళ్ళీ వాటర్ క్యూరింగ్ కరెక్ట్ కాకపోతే పాల నాణ్యత సరిగా ఉండదు. మళ్ళీ రోగి మురుగేశ్వర కార్తీ మధ్యలో మనం మురుగేశ్వర కార్తీ ఎప్పుడు కానీ 9వ తారీఖు 10వ తారీఖు ఆ మధ్యలో వస్తూ ఉంటుంది. మరి ఆ సమయంలో మనం సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు పనులు ప్రారంభించుకుంటే మనం చేసిన పని కూడా క్యూరింగ్ బాగుంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, మనం కూడా నీళ్లు పోసే దాంతో పాటు మరి కొంచెం వర్షం వస్తే కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకేమైనా. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లిలోని బాల వికాస్ సంస్థ వాటర్ ప్లాంట్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తిమ్మాపురం సత్యం, ఉపాధ్యక్షులుగా నాగరాజుతో పాటు కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను సన్మానించారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన అప్పటి సర్పంచ్ కూస రవీందర్ను నూతన కమిటీతో పాటు గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ మధుసూదన్, సూపర్వైజర్ దేవయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన సంస్థ ప్రతినిధులు మన వెనక ముందుండి మాజీ సర్పంచ్ కూస పద్మరాజన్ గారు, మన గ్రామంలో సహకారంతో ఇదంతా జరిగింది. మీ నమ్మకాన్ని నేను మమ్ము చేయకుండా నా అధ్యక్ష పదవిని నేను నిర్వహించి అందరికీ మన ప్లాంట్ అభివృద్ధికి నేను తోడ్పడుతున్నాను. గత 7 సంవత్సరాల నుండి నిర్విరామంగా ఈ వాటర్ ప్లాంట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా రాత్రైనా పగలైనా కష్టపడి ఈ వాటర్ ప్లాంట్ దిగ్విజయంగా నడిపించిన ఊరడి మోహన్ గారికి శ్రేష్ఠ నాయకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది కష్టపెట్టినా, ఎంతమంది మాటలన్నా తన ఆవేశాన్ని లోపల అంచుకొని
ఏ రాత్రి అయినా పగలైనా మరి రాత్రి 11-12 గంటల దాకా ఇక్కడే గడ్డపై పడుకొని ఈ వాటర్ ప్లాంట్ 7 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిపించిన కొనకడి సూర్యకాంతి కూడా కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో ఎదిగిన కవిత ఇప్పుడు అదే కేసీఆర్ ను విమర్శించడం సరికాదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సహజంగా కొత్త పార్టీల లక్ష్యం అధికార పార్టీయే అవుతుందన్న ఆయన కవిత రాజకీయాల లక్ష్యం ఎక్కడుందో ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి ఆమెకు లేదన్నారు. కవిత సీఎం రేవంత్ రెడ్డికి బీ టీమ్ గా మారిందని ఎద్దేవా చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు ఇవాళ మీరు నాయకురాలుగా ఎదిగారు కవిత గారు అని చెప్పారంటే కేవలం కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోని ఇవాళ ఆమె నాయకురాలుగా ఎదగడం తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిందని చెప్పంటున్నాను. కేసీఆర్ గారు ఎప్పుడైతే మరి మరమనిషిగా ఆమె మాట్లాడటం, మరమనిషి అంటే మనసు లేనోడు అన్నట్టు. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని తలంచినప్పుడు మన ప్రధానంగా మన లక్ష్యం ఏముంటుంది? అధికార పార్టీపై ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుంది? రేవంత్ రెడ్డి గారి బీ టీమ్గా తయారవుతుందా? రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచనకు రూపకల్పన చేసే విధంగా బీ టీంను రంగంలో తీసుకుని కనబడుతుంది. నువ్వు ఏ టీంతో కనబడి బీ టీంతో అవుతుందా? కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ మీరు నాయకురాలుగా ఎదిగొచ్చిండ్రు. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఏదైతుందో మీరు నాయకురాలుగా ఎదిగొచ్చిండ్రు. మరి ఈ స్థాయి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి అంటున్నాను. దాన్ని కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. నూతన కార్యవర్గం మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేయాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, మార్కెట్ కమిటీలు రైతులకు న్యాయం చేసేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, లైబ్రరీ చైర్మన్ దినేష్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, అడవాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు సెంటర్ లోపల అధికార సమన్వయంతో ఏ రైతు కానీ ఏ మిల్లర్ దగ్గర పోకుండా ఈ రోజు ఇప్పటి వరకు వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి మరి పెద్ద ఎత్తున వడ్లు ఫీడింగ్ వచ్చింది, పెద్ద ఎత్తున పంట వచ్చింది. మరి మేము మొన్ననే కలెక్టర్ గారితో ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసిన. ఈరోజు సివిల్ సప్లై కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారితో, సివిల్ సప్లై మంత్రి గారితో మాట్లాడిన. మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన విషయంలో కూడా మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా. అన్న మా ప్రాంతం అంతా 90% రైతు ఆధారితమైనటువంటి ప్రాంతం. మాకు పెద్ద ఎత్తున వరి వస్తుంది, మొక్కజొన్నలు వస్తుంది. ఎందుకంటే మ్యాంగో మార్కెట్ కాదు, పళ్ళ మార్కెట్ కావాలని కోరింటే ఒక్కసారి పక్కనే ఉన్న అంతర్గా మా సీనన్న లచ్చనప్పుడు రావాలి. అక్కడ డ్రాగన్ ఫ్రూట్ నుంచి మొదలు పెడితే పొప్పడి పండ్లు, ప్రతి పంట ప్రతి కూరగాయ పండించే గ్రామం ఈ పక్కనే ఉంటుంది. పూర్తి కలిసిపోయింది. ఇదంతా లింగంపేట, ఆ పక్కన అంతర్గామం, అది నా స్వగ్రామం. సో చిన్ననాటి కూడా వ్యవసాయం చూడడం, అట్లా రాజకీయాలకు వచ్చినాం. 1,00,000 SMT షెడ్ అక్కడ వేసడం జరిగిందన్న. ఇవాళ 1,00,000 SMT షెడ్ ఆ మార్కెట్లో వేయడం జరిగింది. మా దామోదరరావు గారు మార్కెట్ చైర్మన్గా ఉన్న సందర్భంలో. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.